అయ్యా మూర్తి గారు, మీరు మేధస్సుని, మేధని ఎన్ని రకాలుగా విడగొట్టి ఆలోచించినా అవన్నీ మానసికమైనటువంటి కంక్లూషన్సే తప్ప వాస్తవానికి ఆత్మపరంగా అటువంటిది ఏది ఉండదు. ఇక్కడ ఒక సందర్భంలో రమణ మహర్షుల వారి దగ్గరికి శివప్రకాశం పిళ్ళై అని అతను వచ్చాడు చూడటానికి. వచ్చి ఏమని అడిగాడో తెలుసా? నేను ఎవరిది అని అడిగాడు. అరవింద్ని అన్నాడు. అంటే తెలివివి, అంటే నీవే ఆ మేధస్సువి. ఇక్కడ మేధస్సుని లేదా జ్ఞానాన్ని ఈ ద్వైతంలో ఈ మనస్సుతో దాన్ని తెలుసుకోవటం కుదరదు. కారణం, ఈ మనస్సు కూడా జడమే. ఇది ఆత్మ ఎదుట చైతన్యమైనమైంది. ఇది అందుకనే నీకు ఇంద్రియాల ద్వారా లోకాన్ని, విషయాలని, సంసారాన్ని చూడగలుగుతున్నావు. నీలో ఉన్నది బయటగా. నీలో సంకల్పాలు వస్తున్నాయి అంటే మరి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని కలపడానికి ఒక తెలివి, ఒక జ్ఞానము, ఒక కాన్షియస్నెస్ ఉండాలి కదా. ఈ సందర్భంలో కూడా ఒక చిన్న విషయం చెప్పారు మహర్షుల వారు. ఒక చీకటి గదిలో నీవు అనుకునే వస్తువు ఉంటుంది, నువ్వు ఉంటావు. బాగా చీకటిగా ఉంది. మరి దాన్ని కలపాలి, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అంటే ఒక వెలుగు కావాలి. ఆ వెలుగు ఆ వస్తువుని సృష్టించలేదు, అది ఆల్రెడీ ఉన్నది అక్కడ. కాబట్టి సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ని కలిపేది చీకట్లో వెలుగు అన్నారు. ఇక్కడ కూడా నేను ఉన్నాను అనే జ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఏ వెలుగుతోనూ పని లేదు. ఎందుకని? నీవే సబ్జెక్టువి, నీవే ఆబ్జెక్టువి. జ్ఞానవృత్తి చేత ఆత్మ తనకు తానుగా ఉన్నానన్న ఎరుకతో అది ప్రకాశిస్తుంది. ఇది నా అనుభవం. అది మాటలతో చెప్పేది కాదు, ఇంకొకళ్ళకి అందించేది కాదు. ఏ మనస్సు అయితే ఇప్పుడు మీరు అనుకుంటున్నారో మనోబుద్ధి, చిత్త, అహంకారాదులు కూడుకొని ఉన్నాయని, ఆ బుద్ధి అనే తెలివి ఉన్నదే, దాని సూక్ష్మతే ఆత్మగా తయారవుతుంది అంటే అది మూలం అదే. ఇంకో విషయాన్ని కూడా మీకు స్పష్టం చేస్తాను. ఒక గదిలో బాగా వెలుగు ఉంటుంది, వెలుతురు ఉంటుంది. పక్క గదిలో అంత వెలుగు ఉండదు, అభాస కాంతి ఉంటుంది. చీకటి వెలుగు సమ్మేళనంతో కూడుకొని ఉంటుంది. అటువంటిదే ఈ అహంకారము. అటు జడము కాదు, ఇటు చైతన్యము కాదు. అక్కడ నీవు ఏ విధంగా అనుకుంటే అవే కనపడుతూ ఉంటాయి. నీలో ఉన్నదే బయట కనపడుతుంది. నిజానికి సృష్టి అనేది లేదు, జనన మరణాలు లేవు. దేహం ఎప్పుడైనా చెప్పిందా తాను ఉన్నట్టు? లేదు కదా. జగత్తు చెప్పిందా? లేదు. మరి నువ్వు అనుకునే దైవం చెప్పాడా? రోజు పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటావుగా, మరి ఆ దైవం చెప్పాడా తాను ఉన్నట్టు? లేదు. దైవము నీకు పరాయి వాడు. నేను ఉన్నానన్న జ్ఞానము నీకు అతి సమీపంలో ఉందిగా, దాని సంగతి తెలుసుకోమంటారు మహర్షులు వారు. నేనంటున్నావే, ఆ నేనేమిటో చూడు. నువ్వు దేహమా, ఇంద్రియాల, మనస్సా? ఏదీ కాదే. ఏదీ కానివాడే ఇన్ని బోధలు, ఇన్ని సూచనలు, ఇన్ని కష్టాలు, ఇన్ని పుట్టుకలు, ఇన్ని మరణాలు. అది లేదని గుర్తించడానికే ఇది ఇక్కడ నీకు కనపడుతుంది.
ఎవరికి కనపడుతుంది? నాకు కనపడుతుంది. ఇక్కడ నిరాకారమా, నిర్గుణమా, సాకారమా, సగుణమా అంటూ గుణాలని నీవు అప్లై చేస్తున్నావు సత్యాలు. నిజానికి గుణరహితమై, బంధరహితమై, ద్వంద్వరహితమై ఉన్నానన్న ఎరుకతో మాత్రమే ఉంటుంది. అది కూడా నాయన తురేయంలో ఉంటుంది. ఈ 3 అవస్థల్లో ఉండదు. అది 3 అవస్థలు లేవు కాబట్టి ఈ అహంకారం ఆది నుంచి తృణీకరించబడింది నాయన. ఇక్కడ దానికి ఉనికి లేదు. అటువంటిది దేహాలు మార్చుకుంటూ లోకాలను దర్శిస్తూ ఉంటుంది. స్థూల దేహానికి స్థూల జగత్తు చూస్తుంది, సూక్ష్మదేహమైన మనస్సుతో కలలుగంటుంది. కారణదేహమైనటువంటి నిద్రావస్థలో అదిగో ఆనందమయ కోశంతో ఉంటూ వాసనలు, సంస్కారాలు, కోరికలు, బంధాలు, రాగద్వేషాలు పెట్టుకుని వృత్తిరాహిత్యమై ఉంటుంది. ఈ 3 అవస్థలు కూడా అసత్యములే. వాటికి స్వయం ప్రకాశము లేవు. మరి సత్యం ఏమిటండి? నేను ఉన్నాను అన్న ఎరుక మాత్రమే, తురేయం మాత్రమే సత్యం. అక్కడ ఈ ఆత్మ అంటే జ్ఞానము జ్ఞాన వృత్తి చేత తన ఉనికిని తానుగా సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా తానై అనంతంగా అది గుర్తిస్తుంది. పరిధులు లేక గుర్తిస్తుంది. ఎటు చూసినా నీవే ఉంటావు. చూడటం వంటిదే కంటితో కాదు, జ్ఞాన దృష్టితో. దానికి పైన కింద ఉండదు, లోపల బయట ఉండదు, దిక్కులనే ప్రసక్తి లేదు. ఇట్ ఈస్ ఎ సెంటర్ వితౌట్ ఎనీ సర్కంఫరెన్స్. దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ ఇన్ మై చైల్డ్హుడ్. అంటే అహం బ్రహ్మస్మి అనే పదం విని ఉంటారు. నేనుగా ఉన్నటువంటి ఏ అహం స్ఫురణ అయితే దానంతటది ప్రకాశించుందో అదే పరబ్రహ్మమని. బ్రహ్మైవ అహం, ఆ బ్రహ్మమే అహంగా ఉందని మాయలో మనం చెప్పుకోవాలి. కనుక నాయన ఎన్ని ఉపమానాలు నీవు రాసిన, సాఫ్ట్వేర్ అని, హార్డ్వేర్ అని, ఎలక్ట్రిసిటీ అని, కరెంట్ అని, ఇవన్నీ మానసికమైనటువంటి ప్రొజెక్షన్స్ ఎందుకు పనికి రావవి? పోనీ అవగాహనకు వస్తే ఏమైనా ఆత్మని, ఈ అహంకారము, ఈ వ్యక్తిత్వము తెలుసుకోగలదా? ఇంపాసిబుల్. సర్పరచ్చు భయభ్రాంతిలో పాము తెలుసుకోగలదా తాడొకటి ఉందని? నీవే అంటావు పామే లేదు, ఉన్నది తాడే. అదే మహర్షి కూడా అంటున్నారు అహంకారము లేదు, ఉన్నదే ఆత్మ అని. కాబట్టి ఉనికి లేనిది ఉనికి ఉన్నదాన్ని ఎలా తెలుసుకుంటుంది? కుదరదు కదా. అందుకనే నేనెవరన్నా విచారం చెయ్యమంటారు ఆదిశంకరులు, మహర్షులు వారు కూడా. దేహం నాహం కోహం సోహం అంటూ ఆదిశంకరులు చెప్పారు. మరి ఇక్కడ మహర్షి ఏమంటున్నారు? నేను వచ్చాను, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, తింటున్నాను, పుడుతున్నాను, పోతున్నాను అంటున్నావే. వృద్ధానికి నాది నాది అంటున్నావే. ఆ నాది అనే నేను ఉందేమో చూడు. ఇట్ ఈస్ ఫౌండ్ టు బి నాన్ ఎగ్జిస్టింగ్. ఇట్ హ్యాస్ నో రియల్ అవేర్నెస్ ఆఫ్ ఇట్స్ ఓన్. అందుకనే ఈ మాయా నేను తన ఉనికిని తానుగా తెలుసుకోలేదు. ఎక్కడో ఒక దాని మీద ఆధారపడి ప్రకాశిస్తూ ఉంది, ఒక ఆభాస కాంతిలో, సాపేక్ష జ్ఞానంతో. ఇదంతా మాయే. ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమే నాయన. ఇందులో అణుమాత్రము కూడా సత్యము దాగి ఉండలేదు. అంతవరకు దేనికి? దేహం చెప్పిందా ఉన్నట్టు, జగత్తు చెప్పిందా, సంసారం చెప్పిందా, ఇతరులు చెప్పారా వాళ్ళు ఉన్నట్టు? నీవు చెబుతున్నావు
ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, చంద్రుడు ఉన్నాడని. సూర్యుడు కూడా చెప్పటం లేదే, సూర్యుడు కూడా జడమే కదా. ఈ చెప్పే నేను యొక్క రియాలిటీ మీద చెప్పబడుతున్న విషయాలు ఆధారపడి ఉంటాయి. కళ అసత్యమైతే కలకనేవాడు సత్యం ఎట్లా అవుతాడు? గొడ్లని నరకటం, చెట్లు నరకటం అసత్యమైతే గొడ్డలు సత్యమవుతుందా? ఈ విషయమే రావణ మహర్షులు వారు చాలాసార్లు ప్రస్తావించారు. మనం ఎన్ని రకాలుగా ఇది అసత్యము అసత్యమని చెప్పినప్పటికీ జీవుడి యొక్క వాసన వల్ల, బంధం వల్ల, కోరికల వల్ల, హిడెన్ టెండెన్సీస్ వల్ల ఇది అసత్యమన్న ధోరణి పొరపాటును కూడా కలగదు. కారణం అనుక్షణము ఈ అహంకారము పడిపోకుండా ఏదో ఒక వ్యాపకం, ఏదో ఒక ఆలోచనను పట్టుకుని అదిగో ఆ క్యాటర్పిల్లలాగా చరిస్తూ ఉంటుంది. దానికి పట్టు చెక్కకపోతే రాలిపోతుంది. అందుకే మౌనము, అందుకే వృత్తిరాహిత్యము, అందుకే సంకల్పరహితము, అందుకే మౌనము. మౌనం అంటే మామూలుగా చూడకపోవటము, వినకపోవటము, మాట్లాడకపోవటము, రాయిలా కూర్చోవటము, కర్మలు చెయ్యకపోవటం కాదు నాయన. మౌనము అంటే ఎరుకతో కూడిన ఆలోచన లేని మనస్సే మౌనము. అదే ఆత్మ. రెండు నేను లేవు, ఒకటే నేను ఇలా కనపడుతూ ఉంది వాసన వల్ల, కోరిక వల్ల. తీరా విచారిస్తే అట్టివాడెవడు లేడు అక్కడ. ఓకే, తీవ్ర వైరాగ్యము కలిగిన వారికి మాత్రమే, ఇంద్రియాలను జయించిన వారికి మాత్రమే వైరాగ్యం అంటే ఇహపర భోగేషు ఇచ్చారాహిత్య విరాగిహ అంటూ ఆదిశంకరులు చెప్పుకొచ్చారు. తీవ్ర వైరాగ్యము కలిగి ప్రాపంచిక విషయ వాసనల జోలికి అసలు తల ఎత్తని స్థితిలో నీకు వద్దన్న ఆత్మ ప్రకాశిస్తుంది. దానికి ఎవరి రికమెండేషను అక్కర్లేదు. అది ఎప్పుడు ఎక్కడ ప్రకాశింపదలిస్తే అవుతుంది. అంతేగాని దానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటూ లేదు. మంచిది, విచారించు. మౌనమే నీ సహజత్వం. నాయన మోహన్, ఈ ప్రశ్న నీకే కాదు, మాయలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అలానే అనిపిస్తుంది. ఇతరులు ఉన్నారు కాబట్టి నేను చూస్తున్నాను, ప్రదేశాలు ఉన్నాయి కాబట్టి దర్శిస్తున్నాను, సూర్య చంద్రాదులు ఉన్నారు కాబట్టి నేను చూస్తున్నాను అనే భావన ఈ మాయలో దేహాత్మబుద్ధి కలిగినప్పుడు ప్రతి ఒక్కరికి అలానే అనిపిస్తుంది. కొంచెం బుద్ధిని ఉపయోగించి విచారిస్తే ఎవరికి వారే గుర్తించగలుగుతారు. నేను ఆలోచిస్తేనే అవి ఉన్నాయని, లేకపోతే వాటికి ఉనికి లేదని నీవే గ్రహిస్తావు. ఉదాహరణకి సూర్యుడు ఉన్నట్టు సూర్యుడు చెప్పటం లేదు, నీవు గుర్తిస్తున్నావు. సూర్యుడు, వెలుగు, పగలు, సాయంత్రం అంటూ గుర్తిస్తున్నావుగా. ఇవన్నీ ఏమిటి? ఆలోచనల వల్ల అవి కనపడుతున్నాయి. ఈ ఆలోచన ఎవరిది? ఆలోచన నీదే. దేహాత్మబుద్ధి కలిగినప్పుడు ఈ స్థూల దేహానికి స్థూల జగత్తు ఒకటి నీకు అన్యంగా కనపడుతుంది. నీవు ఆలోచిస్తేనే కనపడుతుంది. లేకపోతే నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ దేహం ఎందుకు కనపడదు? దేహంతో పాటు జగత్తు ఎందుకు కనపడదు? ఆ జగత్తులో ఉన్న సూర్యచంద్రాదులు ఎందుకు కనపడరు?
కాబట్టి నీవు ఆలోచించకపోతే సృష్టి లేదు. ఆలోచిస్తేనే సృష్టి బయట కనపడుతుంది. ఏ ఒక్క వస్తువైనా విచారించు. దేహం ఉన్నట్టు నీకు చెప్పలే, సంసారం ఉన్నట్టు చెప్పలేదు, గ్రహాదులు ఉన్నట్టు నీకు చెప్పలేదు. వీటన్నిటినీ నీవు గ్రహిస్తున్నావు, చూస్తున్నావు. ఎక్కడ చూస్తున్నావు? నీకు అన్యంగా ఉన్నట్టు చూస్తున్నావు. నీలో ఉన్నదే చూస్తున్నావు. రాగద్వేషాలు ఏవైతే ఉన్నాయో నీలో, వాటిని బయట చూస్తున్నావు, బయట వ్యక్తుల్లో చూస్తున్నావు, బయట ప్రపంచంలో చూస్తున్నావు. అది అంత తేలికగా మింగుడు పడేది కాదు. సామాన్యంగా ఏమనుకుంటారు ఈ వాయలో? నేను ఆలోచించినా ఆలోచించకపోయినా ఇతరులు ఉన్నారు, భ్రష్టాచారం ఉన్నది, అన్యాయం ఉన్నది, దుఃఖాలు ఉన్నాయి అని అనుకుంటావు. నిజానికి అటువంటిది ఏది ఉండదు. నీవు కాసేపు నిద్రపోతేనే నీ దేహము, ఈ జగత్తు, ఈ సంసారము పూర్తిగా అదృశ్యమైపోయిందా లేదా? నిజంగా ఇది గనక ఉంటే, నీ ఆలోచన కాకుండా ఉంటే, సత్యమై ఉంటే, అవి కూడా మరి నీతో పాటు ఉండాలిగా, నీవు నిద్రించేటప్పుడు ఉండాలిగా. కాబట్టి ప్రతి ఒక్క అన్య చింతన దీనికి దారి తీస్తున్నది. దేహం ఆలోచన, జగత్ ఆలోచన, పుట్టు ఆలోచన, మరణం ఆలోచన, ఇతరుల ఆలోచన, కష్టం ఆలోచన, సుఖం ఆలోచన. తీరా నీవు ఆలోచన అంటే ఏమిటో కాస్త పరిశీలించు, అప్పుడు తెలుస్తుంది. ఇతరులు లేరని, బయట నీవు చూసేదంతా కూడా నీ మనస్సులో ఉన్నటువంటి రాగద్వేషముల యొక్క సృష్టి తప్ప మరొకటి లేదని. ఇక్కడ ఇది అంత తేలిగ్గా మింగుడు పడేది కాదు. ఎక్కడో ఏదో జరిగిపోతూ ఉంటుంది. దాన్ని చూసి నీవు ఒక నిర్ణయానికి వస్తావు. ఆ నిర్ణయం నీది, చూచింది నీవు. నీలో ఉన్నదే చూస్తావు. నీలో ఉన్న శత్రువులని బయట చూస్తావు. నీలో ఉన్న కామక్రోధాది అర్షడ్ వర్గాలని బయట చూస్తావు. నిజానికి నీవుగా నిలిచినప్పుడు, అదే నిద్రాస్థితిలో నీ సహజంగా నిలిచినప్పుడు, మరి ఆలోచనలకి తావేది? ఇతరులు ఉన్నారా పోని? నీ దేహమే నీకు కనపడదే, అక్కడ నీ సంసారం కనపడదే. నిద్ర లేవంగానే అవన్నీ ఉన్నట్టుగా నీవు భావిస్తున్నావు. భావశూన్యానికి రా. ఆలోచన లేకపోతే సృష్టి లేదు. ఆలోచన లేకపోతే ఇతరులు లేరు. గుణత్రయ విషయాలు నీలో ఉంటేనే బయట చూస్తావు. నీవు ఏ విధంగా సంకల్పిస్తావో యత్ భావం తద్భవతి. మంచి అనుకుంటే మంచిని చూస్తావు, చెడు అనుకుంటే చెడు చూస్తావు. భ్రష్టాచారం అనుకుంటే భ్రష్టాచారం చూస్తావు. సత్పురుషుడు అనుకుంటే సత్పురుషుణ్ణి చూస్తావు. పరమ దుర్మార్గుడు అనుకుంటే నీలో ఉన్న దుర్మార్గత్వమే అక్కడ నీకు ప్రకాశిస్తుంది. ఇవన్నీ కూడా నీ ఆలోచనలు.
ఎవరివో కాస్త పరిశీలించు. ఇక్కడ ఏమంటున్నారు? యువర్ మైండ్ ఈజ్ క్రియేటింగ్ ఆల్ దిస్. ఇది మింగుడు పడదు. నువ్వేమనుకుంటున్నావు? నేను ఆలోచించకపోయినా ప్రపంచంలో దుఃఖమయంగా ఉన్నది. వాళ్ళు వచ్చి చెప్పారా? ప్రపంచం చెప్పిందా ప్రపంచం దుఃఖమని? చెబుతున్నది నీవు. అరాచకాలు ఉన్నాయి అని చెబుతున్నది నువ్వు. ఎక్కడా అరాచకం లేదు, ఎక్కడా ద్వేషం లేదు, ఎక్కడా బంధం లేదు, ఎక్కడా నీవు అనుకున్నది లేదు. యత్ భావం తద్భవతి అని చాలాసార్లు చెప్పుకున్నావు. నువ్వు ఎలా భావిస్తే అలా బాగుంటుంది, అలా కనపడుతుంది నీకు. ఇది పుణ్యనది అనుకుంటే పుణ్యనదిగా కనపడుతుంది. మురుక్కాలువ అనుకుంటే మురుక్కాలువగా కనపడుతుంది. దైవం అనుకుంటే దైవంగా కనపడుతుంది. పరమ బ్రహ్మ రాక్షసుడు అనుకుంటే రాక్షసుడుగా కనపడుతుంది. కాబట్టి భావాలు ఈ జీవుడికి, మాయాజీవుడికి భావశూన్య స్థితి యందు అక్కడ సద్భావమే ఉంటుంది. సత్ అంటే ఆత్మస్థితి. సృష్టి లేదు నాయన, అన్యత్వము లేదు. నీవు అనుకుంటున్నావు, దేహం పుట్టుక నీ పుట్టుకని అనుకుంటున్నావు. అందుకనే ఇతరులను చూస్తూ పుడుతున్నారు పోతున్నారు అనుకుంటున్నావు. నిజానికి జనన మరణాలు లేవు. ఆత్మపరంగా సత్యపరంగా సృష్టి లేకపోతే జననం ఎవరికి, మరణం ఎవరికి? ఈ విషయాలు మింగుడు పడాలి అంటే ముందు నీవెవరివో తేలిపోవాలి. దేహం లేకపోయినా నీవు ఉన్నావు కదా నిద్రావస్థలో. ఆ ఉన్న స్థితిని ఈ జాగ్రత్త అవస్థలో తీసుకురా. మౌనం వహించు, అంతర్ముఖంగా ఆలోచన రహిత స్థితిలో నిలిచి ఉండు. అప్పుడు తెలుస్తుంది ఉన్నది కాన్షియస్నెస్ అని, లేనిది సృష్టి అని. దీనికి ఒకటే ఒక లిట్మస్ టెస్ట్. ఏ ఒక్క వస్తువైనా, ఏ ఒక్క విషయమైనా ఈ మాయలో అది ఉన్నట్టు నీకు చెప్పిందా? ది ఆన్సర్ ఈజ్ నో. నువ్వు చెబుతున్నావు. చెప్పేవాడి యొక్క రియాలిటీ ఎంతవరకు అది ఉన్నదే? నేను విచారిస్తే అక్కడ ఏమీ లేదు. లేని దానికే ఇన్ని బోధలు, ఇన్ని మాయలు, ఇన్ని మార్గాలు ఏర్పడుతున్నాయి. ఉన్నది ఉన్నట్టు ప్రకాశిస్తూనే ఉన్నది. ముందు ఈ స్టేట్మెంట్ అర్థం చేసుకోవాలి అంటే నీవు అంతర్ముఖంగా నిశ్చలత్వానికి రా. ఆలోచన రహితంతో తీవ్ర వైరాగ్యంతో నిలిచి ఉండు. అప్పుడు తెలుస్తుంది ఈ స్టేట్మెంట్ యొక్క సారాంశం. అంతకంటే ఏమీ లేదు. ఉన్నదేది? ఎరుక. దాన్నే ఆత్మ అంటాం. లేనిదేది? ద్వైతము, జనన మరణాలు, సృష్టి, అవస్థాత్రయములు ఏవీ లేవు. నువ్వు ఉన్నట్టుగా ఎందుకు బాధపడుతున్నావు? నీ ఆలోచన వల్ల. ఆలోచన సరళి ఎప్పుడైతే చింతా విహీనమవుతావో, ఎప్పుడైతే ఇది అసత్యమని గుర్తిస్తావో, ఎప్పుడైతే
అసలు వ్యక్తిత్వమే పుట్టలేదని స్థితికి నీవు వస్తావో అప్పుడు తెలుస్తుంది. దేర్ ఆర్ నో అదర్స్. వాట్ ఎవర్ యూ సీ అవుట్ సైడ్ ఈజ్ ఓన్లీ మై రిఫ్లెక్షన్. నేను ఏదనుకుంటే అదే ఉన్నది అక్కడ. యువర్ మైండ్ ఈజ్ క్రియేటింగ్ ఆల్ దిస్ మెష్, ఆల్ దిస్ అని నీకే తెలుస్తుంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకో, ఆత్మ ఒకటే ఉంటుంది, జీవుడు కూడా, మాయాజీవుడు ఒకటే ఉంటాడు. ఒక తాడికి ఒక పాములాగా. ఆ జీవుడు దేహాత్మ బుద్ధితో ఇతర దేహాలు చూస్తాడు, కళ్ళలో చూసినట్టు. వాళ్ళతో బంధుత్వాన్ని ఏర్పరచుకుంటాడు. తల్లి అంటాడు, తండ్రి అంటాడు, సంసారం అంటాడు, శత్రువులు అంటారు, మిత్రువులు అంటాడు. ఇట్లా తీరా విచారిస్తే నీవే దేహము కాదు, ఇతరులు అనేవాళ్ళు లేరు అసలు. నా అనుభవం కూడా ఇదే. కళలో చూసినంత మాత్రాన ఎందరినో చూస్తావు, అందులో ఏ ఒక్కళ్ళైనా నీతో పాటు జాగ్రత్త అవస్థకి వస్తారా? నీ అనుభవం కూడా రారు కదా. నువ్వు చూసిన ప్రదేశాలు కల్లోవి నీకు కనపడతాయా? మళ్ళీ లేదు కదా. ఈ జాగ్రత్త అవస్థ కూడా బ్రహ్మజనితమైన కళ లాంటిది. కళేను, అసత్యమేను. విచారించు. నీకు దుఃఖానికి కారణం అవిచారం వల్ల. యు ఆర్ టేకింగ్ ఇట్ గ్రాంటెడ్. దేర్ ఆర్ అదర్స్. దేర్ ఈజ్ మిజరీ ఇన్ దిస్ వరల్డ్. అశాంతి ఉందనుకుంటున్నావు, అటువంటిది ఎక్కడా లేదు. నీ భావనే నీకు అశాంతిని కలిగిస్తుంది, నీ ఆలోచనే నీకు భయాన్ని కలిగిస్తుంది, నీ అవుట్లుక్సే నీకు దుఃఖాన్ని చేకూరుస్తుంది. అటువంటిది ఏదీ లేదు. విచారించు, నిశ్చలత్వానికి రా. నీవు ఇప్పుడు కూడా ఆత్మవేను. ఆత్మస్థితిలో, సహజ స్థితిలో ఇతరులు ఎక్కడ, సృష్టి ఎక్కడ? మంచిది. మౌనమే నీ సహజత్వం. మన తుషార్, మంచి ప్రశ్న వేశావు. యూ పుట్ ఏ వెరీ గుడ్ క్వశ్చన్. ఇక్కడ హూ ఈజ్ డిటర్మినింగ్ ఫర్ హూమ్ అంటున్నావు. ఏమిటిది? వాట్ ఈస్ దట్? ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీడిటర్మిన్డ్. దట్ మీన్స్ even before your birth into this body, you are coming with a package. That is destiny package, fistful of prarabdha we call. Each minute and second what you should do is already recorded, and you are getting thoughts according to that prarabdha only. Prarabdha means destiny. Destiny is a very good word. What is destined to happen will certainly happen. You try whatsoever to avert it, you can't do it. For example, your parents is a destiny. You can't change the parents. Your family, your children, these are all destinies. You can't change it. Why up to that? Your own body is a destiny. You can't change the body to a better body or some other body. Not possible. So long as you feel you are the doer, this destiny will be with you. Not only to you, even those who took incarnations as God, like Rama, Krishna, Buddha, like that. Whoever comes into this Maya, they are all destiny oriented. For example, during Ramavatar,
He has killed Vali, not directly. He has taken the shelter of another tree or so. The same Rama in Krishnavatara died out of a fisherman arrow because he has killed Vali through that arrow. Same arrow he was killed in Krishnavatara. So you are asking, who is determining for whom? Each one determines his own prarabdha, his own likes and dislikes, his own avocations, his own vasanas, his own hidden tendencies. None can interfere in that. Even the God, so-called God, cannot change your destiny. It has to be executed, and each one who is a doer definitely will suffer or enjoy as per the program. That is why Maharshi says, everything is predetermined. Even to send a message to me asking this question, who is determining for whom, is also in your prarabdha, in your destiny. Or else you don't get the thought. You don't write a message to me. Okay? Everything is predetermined. This is the meaning. So, you bring your own destiny. You enjoy and suffer your own destiny. That's all. You get a thought because of the destiny. In Sanskrit we call buddhi karmanusarani. You get the thought on account of prarabdha karma. Or otherwise you don't get. So very simple logic. Even the so-called God won't interfere in that. Because God is also a thought. Birth is a thought, death is a thought. Is it not? When you are thought free, naturally you are that reality. When you realize that you are not this body, still the destiny plays a vital role till the body loss. One thing you should remember, the body is protected out of your prarabdha karma or destiny oriented. Not because you eat, not because you take medicine, no. The body is intact on account of karma, the destiny. Okay? Which is predetermined. What you sow, you reap. You plant a neem seed, you don't get mangoes, only neem only you get. Is it not? That is what is called destiny. None can stop it. Each one in this Maya will come here with his own package of destiny. Each one will suffer or enjoy their own prarabdha karma we call. Okay? God won't interfere in this. In fact, there is no God. God is only a thought. Just as birth is a thought, death is a thought, God is also a thought. Be thought free and know that I am is the reality. So long as the body lasts, the destiny follows you till last breath. Okay? Mavaname?
శరణ్యం. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయనా. ఆధ్యాత్మిక ఉన్నతికి ప్రతి ఒక్కరూ కూడా బుద్ధిని ఉపయోగించి ముందుకు సాగిపోవాలి. బుద్ధి సూక్ష్మతే ఆత్మస్థితి, ఉన్నది ఎరుక మాత్రమే, లేనిది సృష్టి అన్న తలపు కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ. అందరూ ఎందుకు రారు ఇటువైపుకి అన్నప్పుడు వారి వారి కర్మానుసారంగా ప్రతి ఒక్కరూ ప్రవర్తిల్లుతుంటారు. అయినప్పటికీ సత్యము ఒకటే ఉంటుంది, మాయా జీవుడు కూడా ఒకడై ఉంటాడు. ఆ జీవుడికి ఇతరులు గోచరిస్తారు. ఈ జాగ్రత్త స్వప్నములలో ముఖ్యంగా ఎవరు ఎవరిని ఎన్నటికీ బాగు చేయలేరు, మార్చలేరు, సరిదిద్దలేరు. ఎవరికి వారే ఇది అసత్యమని ఇది అనిత్యమని గ్రహించాలి. అసలు పుట్టుకే లేదని, బంధమే లేదని, ఉన్నది ఎరుక మాత్రమేనని, జనన మరణ సైకిల్ నుంచి ఎవరికి వారే బయటపడాలి తప్ప వేరు దారి లేదు. ఒక సందర్భంలో రమణ మహర్షి గారు మనం తెచ్చుకున్న కర్మ బీజాలలోనే కర్మముక్తి కూడా ఉందన్నారు. అంటే దాని అర్థం నీ వెంటనే నీ సహజత్వం కూడా ఉన్నది అని అర్థం. మనం జరుపుకునే జూమ్ మీటింగ్లో ఎందరు వచ్చినప్పటికీ 4 దిక్కులు ఉంటే అది సృష్టి అయినట్లు, ఇక్కడ కూడా ఆ నలుగురు శ్రీమతి పద్మజ, శ్రీనివాసరావు గారు, రవికుమార్, శ్రీ ప్రకాష్ గారు కనపడకుండా నడిపించే సూత్రధారి. వారి వారి కంట్రిబ్యూషన్ చాలా ప్రశంసనీయం. మీటింగ్ జరిపే హోస్ట్ గా శ్రీమతి పద్మజ, మహర్షి అమృత వాక్కులను క్రోడీకరించి మనకు అందించే శ్రీ శ్రీనివాసరావు గారు, రవికుమార్ అందిస్తున్న రమణ మహర్షి బైలింగ్వల్ మెసేజెస్, మరి లక్షల మందికి ఈ ప్రపంచానికి అందిస్తున్న శ్రీ ప్రకాష్ గారికి చీకటిలో చిరు దీపం వెలిగించినట్లు, ఆ మార్గాన వెళ్ళాలి అనుకునే వారికి ఇది మార్గదర్శకంగా ఉంటుంది. ఎవరి ప్రయారిటీస్ వారికి ఉండనే ఉంటాయి. వాటిని పక్కకు పెట్టి ఈ నలుగురు రమణ మహర్షి వాక్కులను పునర్విచారము చేసేటట్లు అందిస్తున్నటువంటి వారి సేవలు శ్లాఘనీయం. భగవంతుడి ఆజ్ఞ లేనిదే ఏ ఒక్కరు ఆధ్యాత్మిక దిశ వైపుకి రాలేరు. ఈ మాయలో జగత్తు నిజమని, బాధ్యతలు నిజమని తలచి, చింతా విహీనం కాకుండా ఆలోచనల వెంట పరిగెత్తే వారి సంఖ్య కోకోల్లలుగా ఉంటారు. అందుకనే శ్రీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలో వేలమందిలో ఏ ఒక్కడో నా దరికి చేరుతాడు. అట్టి విషయము అనేది ఈ కలియుగంలో కూడా కనపడుతూనే ఉన్నది. ఎక్కడా బలవంతం ఉండదు. భగవంతుడి ఆజ్ఞ మేరకు ప్రతి ఒక్కరూ ప్రవర్తిస్తారు. అయినా కర్తృత్వము విడనాడరు. తాను ఒక పనిముట్టని కూడా అనుకోడు, గ్రహించడు. ఆలోచన రావటమేమిటి, మాయలో దూకడమేమిటి, క్షణకాలంలో జరిగిపోతుంది. సత్య మూలం విడిచినట్లుగా ప్రవర్తిస్తారు. దానికి మూల కారణం భ్రమ, కల్పన వల్ల అభాస నేను అహంకారము అలా కల్పిస్తుంది. ఉన్నది లేనట్లు వాపోతుంది, లేనిది సత్యంగా తలపోస్తుంది. విచారించండి, మార్గములేని మార్గమే ఈ అనాత్మ విచారణ. పోవడానికి అదృశ్య ప్రపంచం, ద్వైతము కూడా ఇప్పుడు లేదు. ఉన్నది ఉన్నానన్న ఎరుక మాత్రమే అహం స్ఫురణగా ఉన్నది, అవధులు లేక. అందుకనే మౌనమే నీ సహజత్వం. గురువుగారు, ఆధ్యాత్మిక జీవనానికి భౌతిక జీవనానికి ఇంత వ్యత్యాసం బోధపట్టలేదు. భౌతిక జీవితంలో మనం చేసిన కర్మలన్నింటికీ మనమే బాధ్యులం అని అని చుట్టుపక్కల వాళ్ళే కాదు, నేను భగవంతుడికి సమర్పణ భావంతో చేస్తున్నాను, నాకు ఇది లేదు అని మనం అనుకున్నా కూడా ఎవరు అది విశ్వసించరు. మరి ఈ ఈ దీన్ని ఎలా సమన్వయం చేస్తారు నాకేం అర్థం కావట్లేదు. భగవంతుడికి సమర్పణ చేయడం అన్నది అది ఎలా వస్తుంది? చేసిన కర్మలన్నీ మన అంటకుండా భగవంతుడి, అది ఆధ్యాత్మిక భౌతిక జీవితంలో అది వీలు కాదు కదా. ఎట్టి పరిస్థితుల్లో వీలు కాదు కదా. మన సొంతం వాళ్ళే నేను ఇది చేశాను నువ్వు అంటే తప్పైతే ఒప్పుకోరు. నాయనా మోహన్, ఫండమెంటల్గా భౌతికము వేరు, ఆధ్యాత్మికము వేరు అని అనుకోవటం పెద్ద పొరపాటు. ఆభరణం వేరు, బంగారం వేరు అన్న భావన నీకు ఎప్పుడైతే కలగదో, రెండు ఒకటే కదా. ఆకారం ఉన్నంత మాత్రాన బంగారము దాని విలువ కోల్పోతుందే? లేదు కదా. ఆకారం ఉన్నా లేకపోయినా బంగారానికి వచ్చినటువంటి నష్టమేమీ లేదు. నీవు దేహమన్న భావన తీవ్ర స్థాయిలో ఉన్నది. ఇది కాక నా స్వరూపం ఏమై ఉంటుంది, అది నీ ఊహకి అందదు. కారణం
ఇతరులు ఉన్నారని, వాళ్ళేమనుకుంటారో అని, తాను చేసే కర్మలు ఆ భగవంతుడికి సమర్పిస్తున్నానని నీవు అనుకోవటం కాదు. భగవంతుడు కూడా ఒక ఆలోచనే, దేహము కూడా ఒక ఆలోచనే, జన్మ మరణాలు కూడా ఒక ఆలోచనే. ముఖ్యంగా నీవు నిద్రపోతున్నప్పుడు ఈ ప్రశ్న ఎందుకు అడగవు? భౌతికం ఒకటి ఉన్నదని, ఆధ్యాత్మికత ఉన్నదని అడుగు చూద్దాం. అక్కడ అడగలేవు. కారణం, నిద్రావస్థలో నీవు నీ సహజమైన స్థితిలో నిలిచి ఉన్నావు కాబట్టి. ఏమిటా సహజము? ఎ ప్యూర్ కాన్షియస్నెస్. ఎరుకలో ఉన్నావు, తెలియకుండా ఉన్నావు, అంతే తేడా. నిద్రలో ఈ జీవుడికి అజ్ఞానం ఆవరిస్తుంది కాబట్టి తాను సహజ స్థితిలో ఉన్నప్పటికీ తనకి తెలియదు. అదే నిద్రపోయి బయటికి వచ్చామనుకో, ఏం చెబుతున్నావు? హాయిగా నిద్రించానని చెబుతున్నావుగా. నిద్రించానని నిద్రలో చెప్పటం లేదు నీవు, ఇక్కడికి వచ్చి చెబుతున్నావు, బయటికి వచ్చి. దాని అర్థం, నిద్రలో మెళుకుతో ఉన్నవాడు ఒకడు ఉండి తీరాలి. లేకపోతే నేను హాయిగా నిద్రపోయానని ఆ విషయం ఏ విధంగా చెబుతాడు? బయటకు వచ్చినా చెప్పాలిగా. ఏమని చెబుతున్నావు? శారీరక మానసిక వ్యవధులు లేవు అక్కడ, శారీరక బాధ లేదు, మానసిక ఆందోళన లేదు, ఇవన్నీ చెబుతున్నావుగా. ఇవన్నీ చెప్పాలి అంటే నిద్రలో ఒకడు మెలకువతో ఉంటే కదా ఈ విషయాన్ని చెప్పగలిగేది. కనుక నీవు దేహము మాత్రమే అనుకుంటున్నావు. దేహము లేకపోయినా ఉన్నావు కదా. ఇందాకేదో అన్నారే, ఇతరులు ఏమనుకుంటారు, ఇతరులు ఉన్నారు కదా, వాళ్ళు అంగీకరించరని. ముందు నువ్వు అంగీకరిస్తున్నావా? ఇతరులు ఎవరూ లేరు అసలు. నిద్రపోతుంటే నీ దేహమే నీకు కనపడదు, ఇతరుల ప్రస్తాపనే రాదు కదా. నిద్ర నుంచి లేవంగానే ముందు దేహాత్మబుద్ధి జనించిన తరువాతనే మనస్సులో నీకు ఇతరులు కనపడతారు. అది బయట ఉన్నట్టు కనపడతారు. దేహమన్యము, ఇతరులన్యము, జగత్తన్యము, దైవమన్యంగా కనపడుతుంది. నీవు దైవానికి శరణాగతిగా అంటే నీవు అనుకునే దైవానికి అని అర్థం. అది ఆలోచనే. ఎవరా దైవము? నీ ఆత్మే దైవము. శరణాగతి అంటే ఏమిటి? ఆలోచన రహిత స్థితే శరణాగతి. అంతేగాని భౌతికంగా గురువు కాళ్ళ మీద పడటము, భగవంతుణ్ణి ప్రార్థించటము, సాష్టాంగ దండ ప్రమాణము చెయ్యటము, అది కాదు సమర్పణ. వ్యక్తిత్వము తల ఎత్తకుండా కర్మలు ఆచరిస్తున్న స్థితిని పూర్ణ శరణాగతిని అంటాం. వ్యక్తిత్వం ఉండదు అక్కడ. నీ చేత ఏ పని చేయించినా ఆ ఉच्चతర శక్తి ఆ ఫలితము అదే అనుభవిస్తుంది, నీకెందుకు? అందుకనే మూలము తెలిసిన వారు మాత్రమే అకర్మలు చెయ్యగలరని. నీవు కర్తృత్వంతో అనుకుంటున్నావు, నేను చేస్తున్నాను, నేను చేస్తున్నానని. తీరా చూడబోతే దట్ నేను అహంకారము ఫౌండ్ టు బి నాన్ ఎగ్జిస్టింగ్. సర్పరజ్జు భయభ్రాంతిలో పాము ఎట్లాగో ఇక్కడ ఉనికి లేని
వ్యక్తిత్వము కూడా అటువంటిదే. ఇది ఒక భ్రాంతి. నువ్వు సత్యంగా ఎందుకు అనుకుంటున్నావు? అవేమైనా చెప్పినయ్యా ఉన్నట్టు నువ్వు చెబుతున్నావు. చెప్పే నిన్ను విచారం పక్కకి పెట్టి యు ఆర్ టేకింగ్ ఇట్ గ్రాంటెడ్. దెర్ ఆర్ అదర్స్. దెర్ ఈజ్ గుడ్ అండ్ బ్యాడ్. మంచి చెడులు ఉన్నాయని, జనన మరణాలు ఉన్నాయని, బంధాలు ఉన్నాయని, కోరికలు ఉన్నాయని, ఇది ఇష్టము అయిష్టమని నువ్వు అనుకుంటున్నావు. మంచిది అనుకో. మరి అనుకునేవాడి యొక్క రియాలిటీ తేలిపోవాలిగా. లేనివాడు ఎంత అనుకుంటే ప్రయోజనం ఏంటి? ఉపయోగం లేదుగా. ఎప్పుడైనా నీ దేహం చెప్పిందా నేనంటే మోహన్ అని, నేను పుట్టానని, నా పుట్టుకే నీ పుట్టుకని చెప్పిందా? నీవు చెబుతున్నావు దేహం పుట్టుక నా పుట్టుక అని. ఆ చెప్పేవాడి యొక్క సత్యత్వం ఎంతవరకు? ఏనైనా అది విచారించకుండా ఒకవైపు నుంచి దృష్టికోణాన్ని నీవు భావిస్తున్నావు. భావశూన్యానికి రా. వైరాగ్యముతో కలిగి ఉండు. ఇంద్రియాలు చెప్పిన సేకరించిన ఇన్ఫర్మేషన్ పూర్తిగా అవాస్తవము. ఇంద్రియాలు మనస్సు కూడా సత్యాన్ని ఆత్మని తెలుసుకోలేదు. దానికి ఆ కెపాసిటీ లేదు. ఎప్పుడైతే నీవుగా నిలిచి ఉంటావో ఈ భౌతిక ప్రపంచానికి, ఆధ్యాత్మిక జగత్తుకి సమన్వయం నీకే అర్థమవుతుంది. అంతకంటే ఏమీ లేదు. ఇది మాటలతో చెప్పేది కాదు. ఆత్మ అనుభవం నీకు ఉన్నప్పటికీ నీ దృష్టి దేహాదుల మీద, ప్రపంచం మీద, వస్తు విషయాల మీద, బంధం మీద, నాది నేను వీరు వారు అనే భేద దృష్టి మీద ఉండటం వల్ల నీకు అలా అనిపిస్తుంది. ఇక్కడ ఇంత అనిపించినా ఇది సత్యమైతే మరి నీకు నిద్రలో ఎందుకు అనిపించదు? ఆలోచించు. నిద్రలో సృష్టి లేదు కాబట్టి, నిద్రలో ఇతరులు లేరు కాబట్టి, నిద్రలో సంసారమే లేదు కాబట్టి, నీ దేహం నీకు కనపడుతుందా? నిద్రలో దేహమే సత్యమైతే కనపడాలిగా. ఇతరులు సత్యమైతే వాళ్ళు ఉండాలిగా. ఈ జాగ్రత్త అవస్థలో నీవు అనుకుంటున్నావు. అది నీ భావన. భావించినంత మాత్రాన అది సత్యం ఎట్లా అవుతుంది? ఎండమావుల్లో నీళ్లు కనపడుతూ ఉంటాయి. కనపడితే సత్యమా? అది పరిశీలిస్తావు. దాహం తీరటానికి ఉపయోగపడుతుందేమో చూస్తావు. అక్కడ నీళ్లు లేవు. అసలు భ్రమాన్ని నీవే గుర్తిస్తావు. ఈ దేహము లేకపోయినా నీవు ఉన్నావా లేదా? ఎస్ ఆర్ నో? ఎస్, ఉన్నావు. ఆ ఉన్నదే నీ సహజత్వం. చాలా తేలికైంది. నువ్వు ఆందోళన ఎందుకు పడుతున్నావు? ఈ ద్వైతము, ఈ భౌతిక ప్రపంచము మూలము తెలియక సత్యం అనుకుంటున్నావు. మూలము గనక నీ అనుభవానికి వచ్చినప్పుడు ఆభరణం అసత్యం అంటావుగా. ఇదే అంతే. మూలము నీకు తెలియటం అంటే నేనుగా ప్రకాశించిన స్థితిలోనే ఈ అహంకారానికి అవకాశం లేదు. వ్యక్తిత్వం తల ఎత్తదు.
ఇదేమి పొరపాటునన్నా చెప్పిందా? ఇందాక అన్నా కదా నేనంటే మోహన్ అని. లేదు, నువ్వు చెప్తున్నావు. ఇదే అన్నది, ఈ సంసారం నాది, ఈ ఇల్లు నాది, ఈ సంపద నాది అంటున్నావు. ఇవన్నీ మనోకల్పనలు. నిజానికి నీకు ఉనికి లేదు. నీ సహజత్వము జ్ఞానమయం, ఉన్నానన్న ఎరుక మాత్రమే. ఎంతసేపటికి మూలము తెలియక నీవు ఎన్ని ఆలోచనలు పెట్టుకున్నా ఉపయోగం లేదు. వైరాగ్యం కలిగి ఉండు, నిశ్చలత్వానికి రా. చూచే నేను దేనిని దర్శించకపోతే తనకు తానే ఉంటుంది. రెండు నేను లేవు. ఎరుకతో కూడిన నేను సత్యము, అన్యత్వాన్ని తెలుసుకుంటున్న నేను అసత్యము. దానికి ఉనికి లేదు. నిదానంగా విచారిస్తే నీకే అర్థమవుతుంది. నీతో కలిపి నీవు చూస్తున్నది నిద్ర లేవంగానే సత్యం అనుకుంటున్నావు. అనుకోవటానికి ఆధారం ఏంటి? ఆ ఇంద్రియాలు చెప్పిన ఇన్ఫర్మేషనే కదా. పోనీ ఇది సత్యమైతే నువ్వు నిద్రపోయేటప్పుడు మరి సత్యం ఏమైంది? జగత్తుందా? నువ్వు అనుకునే దైవం ఉన్నాడా? ధనం ఉన్నదా? ఇల్లు ఉన్నదా? శరీరం ఉన్నదా? ఏదీ లేదే. అయినా నీవు ఉన్నావుగా నిద్రలో. కాబట్టి అన్నిటికీ సమన్వయం అనేది ఒక్క స్వరూప జ్ఞానంతోనే అర్థమవుతుంది తప్ప దేహాత్మ బుద్ధి మూలము తెలియక ప్రవర్తించినప్పుడు ఎంత బోధించినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అది తలకెక్కదు. ఆత్మజ్ఞానము ఎవరూ నీకు అందించరు, నీవే గుర్తించాలి. ముందు వైరాగ్యం తీసుకురా, విచారించు. అది ఇదే చెయ్యకుండా నాకు అర్థం కాలేదు అంటే ఎవరు మాత్రం నీకు అర్థం చేయించగలరు? ఇది నాకు ఇష్టం అంటే వద్దంటే నువ్వు మానటం లేదు. అయిష్టాన్ని ఇష్టంగా తీసుకుంటున్నావు. నీలో మార్పు నీవే తెచ్చుకోవాలి. కారణం మార్పు అనేది బయట కాదు, నీలో కలగాలి. బయట మారుతున్న ప్రపంచాన్ని నువ్వు చూస్తూ నిజం అనుకుంటున్నావు. అవంతా కూడా నీ ఆలోచనలు. నువ్వు ఎలా భావిస్తే అలా కనపడుతుంది ప్రపంచం. భావశూన్యానికి రా. ఇది అసత్యమని గుర్తించు, నీకే అర్థమవుతుంది. భౌతిక ప్రపంచానికి, ఆధ్యాత్మికతకి, ఆత్మకి ఎట్టి సంబంధం ఉండదు. మంచిది. మౌనమే శరణ్యం. అయ్యా మూర్తి గారు, ఆ విధంగా బోధించటం వల్ల, నువ్వు ఒక పనిముట్టు అనటం వల్ల, నీ చేతిలో ఏమీ లేదంటం వల్ల ఒక శరణాగతి భావన ఏర్పడుతుంది. ఆ ఉच्चतर శక్తికి మీరు శరణుస్తారు. అంటే నీ నిస్సహాయతను గుర్తించినప్పుడు పూర్తిగా నీ ఆత్మకి నీవే శరణుజొచ్చుతావు, నీ గురువుకి నీవే శరణుజొచ్చుతావు, నీ దైవానికి నీవే పూర్తి శరణాగతి పొందుతావు. అంతకంటే ఏం లేదు. పనిముట్టుగా నీవేమీ చెయ్యలేవని, సర్వాన్ని నడిపించేది ఆ ఉच्चतर శక్తిని గుర్తించటానికే ఇన్ని మాటలు చెప్పవలసిన అవసరం ఏర్పడింది ఈ మాయలో. లేకపోతే నేను చేస్తాను, నేను చెయ్యగలను, నేను కర్మను మారుస్తాను, జన్మని మారుస్తాను, నేను తెలుసుకుంటాను అనేటువంటి అహంకారానికి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది.
లేకపోతే కర్మల వెంట పరిగెడుతూ ఉంటాడు. ఇంకా అది చూడాలి, ఇది చెయ్యాలి, ఈ కర్మలు ఆచరించాలి, ఆ కర్మలు ఆచరించాలి అంటూ కర్మల వెంట పరిగెడుతూ కర్తృత్వాన్ని పట్టుకుంటూ వేలాడతాడు. కాబట్టి ఈ విషయం చెప్పడం జరిగింది. నీవు ఒక పనిముట్టు అని, సర్వాన్ని నడిపించేది ఆ ఉच्चతర శక్తిని. ఆ శక్తిని గుర్తించటానికి చేసే ప్రయత్నమే ఈ బోధలన్నీ మాయలో. ఇదంతా మాయే. ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమే అని మనం ఎప్పుడూ చెప్పుకుంటూనే ఉన్నాం. 3 అవస్థలకి ఆవల ఉందిగా సత్యము. ఈ 3 అవస్థల్లో లేదు యాక్చువల్గా, కానీ ఉన్నట్టుగా అనిపిస్తుంది. వ్యక్తిత్వం ఉన్నట్టు, కర్తృత్వం ఉన్నట్టు, బాధ్యతలు ఉన్నట్టు, సర్వాన్ని నేనే చేస్తున్నాను, నాది అని అనుకునే రీతిలో ఉంటుంది ఈ మాయా నేను. నువ్వు విచారిస్తే అటువంటి నేనే లేదు, ఉన్నది అదేను అని గుర్తించటానికి, నీ నిస్సహాయతని నీవు గుర్తింపచేయటానికి ఇదిగో మహనీయులు ఆ విధంగా చెబుతూ ఉంటారు. మంచిది. మౌనమే నీ సహజత్వం. గురుగారు నమస్కారం అండి. ఏంటో తెలియదు కానీ ఏ సమస్యతో చస్తూ బతుకుతున్నామో తెలియకుండా అంతా ప్రీ రిటర్న్ అని మీరు చెప్తూ ఉంటారు. ఆ సమయానికి మీరు ఒక 2 లైన్స్ మెసేజ్ పెడితే ఆ బాధ ఆవేదన నుంచి బయటికి తెచ్చేస్తుంది. ఇంకోటి ఆ మెసేజ్ ఏదైతే చావు బ్రతుకులలో పెడుతుందో అక్కడి నుంచి ఎన్లైటన్ అయ్యి మౌనమే నీ సహజత్వం అనేది ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ అదే నీ నిజస్వరూపమని చాలా స్పష్టంగా, సులభంగా ఎవరికైనా అర్థమయ్యే భాషలో మీరు పంపిస్తూ ఉంటే మీ కృతజ్ఞత ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదండి. మాటలలో వివరించలేకపోతున్నానండి. జై గురుదేవ్. నాయనా శశాంక్, ఈ మాయలో పుట్టిన ప్రతి జీవికి, ఒక మనిషినే కాదు, చెట్టుకి, పుట్టకి, పక్షికి, ఏ జంతువుకైనా కష్టాలు తప్పవు. కారణం ఆలోచన. మనిషికి సుఖశాంతులను దూరం చేసేది వాటి ఆలోచన. ఆలోచనే మనిషిని కొంగతీస్తుంది. ఆలోచన రహిత స్థితి యందు సత్యమే అక్కడ ప్రకాశిస్తుంది. ముఖ్యంగా మనిషిని బంధించేది, దుఃఖానికి తీసుకువెళ్ళేది, సుఖానికి దూరం చేసేది బయట వాళ్ళెవరో కాదు, బయట ప్రకృతి కాదు, తన ఆలోచనే తనకి సుఖానికి సంకెళ్ళు వేస్తుంది. అంటే సుఖం అనేది నీ స్వరూపము. ఆలోచనే ఆందోళనకి దారి తీస్తుంది. నాయన, మీరు అనొచ్చు, ఆలోచన లేకుండా పనులు ఎలా చేస్తామని. చాలా తేలిక. ఏ పని మీదనైతే ఈ దేహం వచ్చిందో, ఈ సృష్టి వచ్చిందో, అది జరిగి తీరుతుంది. నీకు ఇష్టం ఉన్నా లేకున్నా ఆగదు. అది మాయలో సృష్టి నియమం. అది
కనుక నువ్వు చెయ్యటానికంటూ ఏదీ లేదు. ఎవరిని మార్చటానికి ప్రయత్నం చెయ్యవద్దు. ఇన్ఫ్యాక్ట్ దెర్ ఆర్ నో అదర్స్. నీవు దేహము కాదు, వాళ్ళు దేహము కాదు. ఉన్నది ఎ సింపుల్ కాన్షియస్నెస్, అంటే ఎగ్జిస్టెన్స్. ఆ ఎగ్జిస్టెన్స్ అనేది కొత్తగా రాదు. అదే జీవుణ్ణి ఈ పాపకూపం నుంచి, ఈ బంధాల నుంచి, ఈ దేహాత్మ బుద్ధి నుంచి, ఒక రకంగా చెప్పుకోవాలంటే నరకం నుంచి తీసుకెళ్తుంది. నరకంలో ఉంచకుండా తీసుకెళ్తుంది. కారణం ఆలోచన లేని ఏ మనస్సు అయితే ఉందో అని అనుకుంటున్నారో అదే నీ సహజత్వము. ఆలోచన వచ్చినప్పుడేమో తెచ్చుకున్నటువంటి వాసన ప్రభావం చేత, దానికి ఏ పేరైనా పెట్టండి, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డెస్టిన్డ్, ప్రీ డిటర్మిన్డ్. గాలి ఎటు వీసాలి, ఎండ ఎప్పుడు రావాలి, వర్షం ఎప్పుడు పడాలి, ఎప్పుడు నాశనం కావాలి, ఎప్పుడు చిగురించాలి, ఎవరి చేతుల్లోనూ లేదది. పూర్ణ శరణాగతి అన్నా, మౌనం అన్నా, వ్యక్తిత్వము తల ఎత్తకుండా నిలిచి ఉండటం అన్నా అంతా ఒకటే. గతంలో కూడా చెప్పుకున్నట్టు, లేనటువంటి దేహాత్మబుద్ధి ఉన్నట్టుగా ప్రకాశించినప్పుడే బంధాలు, కష్టాలు మొదలవుతాయి. దేహం చెప్పటం లేదు అది ఉన్నట్టు. నీవు చెబుతున్నావు దేహము నాది అని. నాది అనుకున్న ప్రతిదీ నీకు కష్టతుల్యమే. నాది అనుకున్న ప్రతిదీ నీకు బంధాన్ని సృష్టిస్తుంది. నాది అనుకున్న ప్రతి విషయం జీవుడికి మరి సుఖశాంతులకి దూరం చేస్తుంది. కనుక దేనిని మార్చవద్దు. గాలి ఎటు వీస్తే అటు పోని, చెయ్యి అడ్డు పెట్టవద్దు. నీవు ఆ గాలికి ఎదురు నిలవద్దు. అది ఎటు పోతే అటు పోయినట్టు నీ దృష్టిని కూడా సారించు. నిన్ను గాలి ఏమీ చెయ్యలేదు. ఇక్కడ కూడా ప్రపంచంలో ఎన్నో ఘటనలు జరుగుతూ ఉంటాయి. నీ దృష్టి వాటి మీదకి పోయినప్పుడు మాత్రమే ఆందోళన కలుగుతుంది. దృష్టి అంతర్ముఖం చేసుకో, చింతావిహీనం చేసుకో, నిశ్చలత్వానికి రా. నిన్ను ఏదీ బంధించదు, ఏదీ బాధించదు. ఉన్నానన్న ఎరుకే నీ సహజత్వం. అందుకే మౌనమే నీ ఉనికి, మౌనమే యువర్ ఎగ్జిస్టెన్స్, మౌనమే ఉన్నది మంచిది, మౌనమే నీ సహజత్వం.